హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి పుట్నాలు పల్లీలు చట్నీ అండి. ఇది దోశలకు కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా ఒక 2 గుప్పెళ్ళంతా మనకు చట్నీ కావాల్సిన దానికి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. క్వాలిటీ పల్లీలు తీసుకొని లైట్గా వేపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ పుట్నాలని కొంతమంది మంచిపప్పులు అంటారు, పుట్నాలు అంటారు. మేమైతే పుట్నాలు అంటాము. అవన్నమాట, ఇవి తెల్లగా ఉంటాయి కదా, అవి అనమాట. ఇవి కూడా కొంచెం లైట్గా వేపుకోవాలి. వేపుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, చేత్తోనే వేపేస్తాను నేను. నాకు అట్లా అలవాట్లేండి. మరీ వేడి ఉంటే అలా చేయను, కానీ కొంచెం లైట్గా వేడి ఉంటే కనుక అట్లా చేత్తోనే వేపేస్తాను. ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. ఆ పచ్చిమిర్చి అనేటివి కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయి. చిట్టపటాన్ని మన మొహం అంతా రంగులు వేసేస్తాయి అన్నమాట. తెలిసిందే కదా మీ అందరికీ. ఇప్పుడైతే 4 వెల్లుల్లి తొక్కవలసేసి కానీ తొక్కతో కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా పట్టేసుకొని మనకి కొంచెం పలసగా కావాలంటే పలసగా, గట్టిగా కావాలంటే గట్టిగానే వాటర్ వేసుకొని మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను ముందుగా నేను. అదైతే వేసేస్తాను. ఒక గుప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా పచ్చిది వేసుకున్నా చాలా బాగుంటుంది. స్మెల్ అనేది చట్నీకి చాలా బాగుంటుంది. ఒక 2 టమాటాలు ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. ఇప్పుడు చింతపండు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, తెల్ల పువ్వు లాంటి చట్నీ. ఇది ఇడ్లీకి, దోశకి, వడల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. బోండాల్లోకి, మైసూర్ బోండాలు అంటారు కదా, అవి అనమాట. పునుగుల్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడైతే తాలింపు కోసం తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. 2 వెల్లుల్లి కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే. ఇప్పుడు ఉప్పు అయితే కలపలేదు కదా, నేను ఉప్పు అయితే ఇప్పుడు కలుపుతున్నా. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని అది బాగా కలిపేసుకుని ఈ తాలింపు అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుంటే మిక్స్ అయిపోతుంది మొత్తం అంతా. మంచిగా స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుంది. ట్రై చేయండి. ఎందులోకైనా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ టైం అయితే అవ్వలేదు, దానికోసం అయితే చాలా కష్టపడుతున్నా. ప్లీజ్ హెల్ప్ చేయండి. కొంచెం వాచ్ టైం వచ్చేలాగా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, మంచి చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన